దాని తర్వాత ఒక వార్త ఉంది ఈడ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు నీలపాలైంది. ఎవరు మనం చెప్పలే, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఇక్కడ సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేసిండు. ఏడబెట్టుకుంటారు ఈ బీఆర్ఎస్ అన్న తలకాయ పెట్టుకోరు. ఇక మేమంటే 700 కోట్లు అన్నా మాట్లాడతారు. నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 అంతస్తులు ఇల్లు కట్టినాం, పైసలు అన్ని పెట్టినాం, నిబంధనలు పాటించకపోతే బిల్డింగ్ మొత్తం కట్టినాక ఒక 50 లక్షలు పెట్టి కట్టినాం. లాస్ట్ నాసిరకం వాడడం వల్ల 10 లక్షలు మిగిలించుకుందామని ప్రయత్నంలో భాగంగా నాసిరకం వాడితే మొత్తం బిల్డింగ్ కూలిపోయింది. అంటే వృధా అయినట్ట, ఉపయోగపడ్డట? ఆ ప్రాజెక్టు పనిచేస్తలేదంటే వృధా అయినట్టే. అంటే ఒక మోసపూరితమైనటువంటి రాజకీయ నాయకుడు ప్రజా ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం నా సొంతం ఇల్లు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నా సొంత ఇంటి మనసులని భావించినప్పుడు చేసేటువంటి పనుల ద్వారా ఒక స్పష్టత ఉంటుంది. ఒక బలమైన ప్రాజెక్టు నిర్మాణం 100 సంవత్సరాల వరకు ఉన్నప్పుడు దాని ప్రయోజనాలు ప్రజలకు చేరినప్పుడు అది నిజం జరుగుతుంది. అవి కాకుండా ప్రాజెక్టు 1,00,000 కోట్లు అవినీతి ఇట్లా జరుగుతాయి అంటారు. చెప్పు తీసుకొని ప్రజలు కొడతారు. నువ్వు 1,00,000 కోట్లు పెడితే 1,00,000 కోట్ల అవినీతి అని కాదు ఇక్కడ. ఆ 1,00,000 కోట్లలో నువ్వు 20,000 కోట్లు నువ్వు తిన్నావనుకో, ఆ 1,00,000 కోట్ల 30,000 కోట్లు తిని 70,000 కోట్లు పెట్టామనుకో, అట్లానే నింతది. సగాన్ని 1,00,000 కోట్లలో 50,000 కోట్లు నువ్వు తిని 50,000 కోట్లు పెట్టామనుకో, గిట్లోటి ప్రాజెక్టులు వస్తాయి. నువ్వు 1,00,000 కోట్లు నువ్వు తిన్న ప్రజలకేం లాభం? నువ్వు తింటే అటు ప్రాజెక్టులకు పెట్టిన 50,000 కోట్లు కథం, నువ్వు తిన్న కోట్లు కథం. అంటే 1,00,000 కోట్లు ఎవరి మీద పడ్డాయి? ప్రజల మీద పడ్డాయి. చూడండి, కేంద్ర మంత్రి ఏమన్నాడంటే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల నీళ్ళ పాలైందంట. పార్లమెంట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేసిండు. 30,000 కోట్లు ఖర్చు చేశాక మంత్రిత్వ శాఖను ఆశ్రయించారంట ప్రాజెక్టు స్టార్ట్ చేసి. ఎంత సిగ్గుదప్పిన వాళ్ళు చూడరు వీళ్ళు. ఈ ప్రాజెక్టుకు టెక్నికల్ అప్రూవల్ మాత్రమే ఇచ్చిరంట వాళ్ళు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. నిధులు ఇవ్వకపోవడం మంచిదైంది, మొత్తం నిధులు కూడా ఇవ్వలేదంట. అరే కాళేశ్వరం లోపాలపై ఎంక్వైరీ జరుగుతున్నది. డ్యామ్ పనుల విషయంలోనూ వేసినటువంటి ఏజెన్సీ నత్తనడకన పనిచేస్తున్నవి, అందువల్లే ప్రజలకు సకాలంలో నీళ్లు అందడం లేదు. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న చర్యలను ప్రశ్నించినటువంటి ఎంపీ లక్ష్మణ్. ఇక ఎట్లా ఉంది అంటే బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించినటువంటి దాదాపు 1,00,000 కోట్ల నిధులు నీళ్లపాలయ్యాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పేర్కొన్నారు. 30,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ అప్రూవల్ కోసం తమ మంత్రిత్వ శాఖను ఆశ్రయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం టెక్నికల్ అప్రైజల్ కమిటీ టీఏసీ అనుమతి మాత్రమే ఇచ్చిందని, నిధులు ఇవ్వకపోవడం మంచిదైందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం నాడు రాజ్యసభ క్వశ్చన్ అవర్లో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధిపై ఇక్కడ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా చెప్పిండు. ఇజ్జత్ ఏమీ లేదు బీఆర్ఎస్కు. నేను అందుకనే బీఆర్ఎస్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఈ దేశంలోనే దోపిడీ పార్టీ. అందులో ఇక హరీష్ రావు అయితే కాలనాథతోనే పోల్చిరు. ఇక అందులో ఏం లేదు. ఇక దొరికింది దోషిరు. కవిత కూడా అంటుంది ఇక గుంతనక్క అని. ఏం లాభం హరీష్ రావును? ఇది పరిస్థితి. సిగ్గు తెచ్చుకోరు. ఇక గప్పాలు కొడేతోళ్ళంతా ఆ బీఆర్ఎస్ మీడియా ఒకసారి చూసుకోరు నాయన. మీరు ఎంత రేవంత్ మీద మీరు బూతులు కాకుడు కాదు.